జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తాళి బయటపడిన రోజున నాకు న్యాయం జరుగుతుందనుకున్నాను కానీ ఇలా అన్యాయం జరుగుతుందని అనుకోలేదు. శ్రీకర్ నిహారికల పెళ్లికి ఇంకా 3 రోజులే ఉంది. 3 ముళ్ళు వేయించుకున్న నువ్వు 3 రోజుల ముందు ఆ ఇంటి నుంచి ఇంటికొచ్చావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? తాళి బయటపడిన రోజున కోడలుగా నీకు అద్భుతమైన గుర్తింపు దొరుకుతుందని ఎన్నో ఊహించుకున్నావు. చివరికి నీకు పట్టిన గతి ఇదా? అసలు ఎంత దారుణం ఇది! నీకు న్యాయం జరగాలంటే నేను ఏడుస్తూ కూర్చోకూడదు. నాతో పట్రా. ఎక్కడికక్కా? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకక్కా? ఆ కుటుంబం మొత్తాన్ని కటకటాల వెనక్కి పంపించడానికి. ఏంటక్కా ఈ నిర్ణయం? ఏ పిచ్చిదానా, నువ్వింకా వాళ్ళ గురించి మంచితనంతో ఆలోచించావంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన త్యాగాలు చాలు, అనుభవించిన నరకం చాలు. నిన్ను రోడ్డున పడేసిన వాళ్ళని నేను రోడ్డు కీడ్చకుండా వదలను. వెళ్దాంరా. అక్కా, బావకు గతం గుర్తుకు రానంత వరకు మనం ఎక్కడికి వెళ్ళినా నా సమస్యకు పరిష్కారం దొరకదక్కా. బాబాయ్కి గతం గుర్తుకు రాకపోవటం వల్లనే కదా నిన్ను పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. అయితే నేనొక పంచైనా పిన్ని, ముక్కు పుడక దొంగిలించావన్న నిందా నీ మీద పడకుండా అమ్మవారి గెటప్లో వెళ్ళి ఆ నిహారిక ఆంటీని భయపెట్టినట్టు ఇప్పుడు కూడా అమ్మవారి గెటప్లో వెళ్ళి అందరినీ భయపెట్టనా? ముఖ్యంగా బాబాయ్ని. బాబాయ్ నిన్ను గుర్తుపట్టేలా భయపెడతాను. అప్పుడు బాబాయ్ నీ దగ్గరకు వచ్చి నువ్వే నా భార్యవని చెప్పి నిన్నింటికి తీసుకొని వెళ్తాడు. అలా చేయమంటావా? చెప్పు పిన్ని, నీకోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు అమ్మవారి రూపంలో వెళ్ళడం కాదమ్మా, నిజంగా అమ్మవారే వచ్చి సాక్ష్యం చెప్పినా ఆ ఇంట్లో ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. మీ పిన్ని అలాంటి పరిస్థితిలో ఉంది. మీరు నా గురించి ఆలోచించకండి. ఇంకా 3 రోజుల టైం ఉంది. ఈలోగా ఏమైనా జరగచ్చు. నెలలు సమయం ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయింది దానివి 3 రోజుల్లో ఏం చేయగలవే? నీ ధైర్యం చూసి ఆనందపడాలో భయపడాలో నాకేమీ అర్థం కావడం లేదు. నేను చేయాల్సింది చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. నా నమ్మకం వృధా అయిపోదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.